శారదను పిలిపించి కేపీ మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటండి ఈ సమయంలో ఎందుకు పిలిపించారు? అక్కడ పిల్లల పెళ్లి జరుగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతున్నాను. లేదు శారద, నిజం చెప్పడానికే ఒక వ్యక్తి వస్తున్నారు. ఎవరు? ఆ నిజం కూడా వాళ్ళకు కూడా తెలియాలి అనేసరికి మీరా వస్తుంది. మీరా శారదను కేపీని చూసి, ఓహో, నంగనాచిలా నా మొగుణ్ణి ఇక మా వదిన లేదని నీ కొంగు కట్టేసుకుంటున్నావా? ఏమండి, ఇప్పుడు కావాలని దీనికి సపోర్ట్ చేస్తారు కదా, అదే మా వదిన ఉంటే భయంతో మీరు సైలెంట్గా ఊరుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు కలిసి రచ్చ రచ్చ చేయాలని అనుకుంటున్నారా? ఇది నేను ఊరుకోను, గొడవ జరగాల్సిందే. అయినా సిగ్గులేదా? అక్కడ నీ కొడుకు జీవితం ఇక సర్వనాశనం అయిపోతుంది. నీ కూతురు పెళ్లి జరుగుతుంది. దాన్ని వదిలిపెట్టుకొని వచ్చి మొగుంతో ముచ్చట్లు పెట్టడానికి వచ్చావా? అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా? మీరా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. నేను చెప్పేది వింటావా అని కేపీ అంటాడు. ఏంటండి మీరు చెప్పేది? నేను వినేది? నన్ను పిలిపించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో దాని గురించి. అసలు నీ మెల్లో నేను 3 ముళ్ళు ఎందుకు వేశాను అది నీకు తెలుసా? ఎందుకు వేశారు? దీని గురించి తెలిసి మీరు కావాలని నా మెల్లో 3 ముళ్ళు వేశారు. అది మొత్తం లేనిపోని సృష్టించి అపూర్వ ఆడిన నాటకంలో నేను తల వంచి నీ మెల్లో 3 ముళ్ళు వేశాను. ఆ రోజు మీ వదినను చంపింది ఆ అపూర్వే. కానీ ఆ రోజు తనని ఎలాగైనా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి డబ్బుకి కకృతిపడి ఫ్యాక్టరీని తలగబెట్టమని నాకు చెప్పింది. కానీ ఆ టైంలో ఆ ఫ్యాక్టరీ తగలబట్టే సమయంలో అందులో పాపం శోభచంద్ర చెల్లమ్మ కట్టిపడేసిందని నాకు తెలియదు. ఆ సమయంలో ఆ ఫ్యాక్టరీని తగలపెట్టాను. ఆ వీడియో మొత్తం అపూర్వ దగ్గర కావాలని నన్ను ఇరికించడానికి బ్లాక్మెయిల్ చేసింది. ఆ రోజు కావాలని తనని చేతులారా చంపి ఇక ఈ చేతులతో అన్నట్టుగా నేనే చంపానన్నట్టుగా నన్ను బ్లాక్మెయిల్ చేసింది. అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. నేను ఒకవేళ మీ దగ్గర జాయిన్ అయినప్పుడు పెళ్ళి కాని వాళ్ళు కావాలన్నారు. కానీ నేను పెళ్ళై పిల్లలున్న వాణ్ణి అయినా కూడా ఈ విషయం తెలిసి కూడా మీ ఖచ్చితంగా అదే సమయానికి నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. బ్లాక్మెయిల్ చేస్తూ ఎలాగైనా మా మీరా మెడలో నువ్వు తాళి కట్టాలి, నువ్వు ఇష్టపడుతుంది తను, అయినా నేను పెళ్ళయిందని చెప్పినా కూడా మా మీరా మెడలో నువ్వు తాళి కట్టకపోతే ఈ వీడియో అందరికీ బట్టబయలు చేస్తాను. ఆ తర్వాత నీ జీవితంలో నీ భార్య పిల్లలు కూడా ఉండదు. అలా అని నన్ను బ్లాక్మెయిల్ చేసింది మీ అపూర్వ వదిన. ఇందాక నువ్వు ఏదో గట్టిగా అరిచావు కదా, దానికి సమాధానం ఇదే. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉండడం కారణం ఏం చేయలేని చాతగానిలాగా ఉన్నాను. కానీ నా కోడలు, నా భూమి నిజాన్ని బయటపెట్టి అపూర్వ ఆడిన నాటకానికి చెక్ పెట్టి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చునే చేసింది. ఏంటండి మీరు మాట్లాడుతున్నారు? అవును, ఎందుకు ఇదన్నీ చెప్పమని చెప్పిందా? అయినా ఇన్ని రోజులు అసలు తాను తలుచుకుంటే నీ జీవితం ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించు. మొదటి భార్య ఉండంగా రెండో పెళ్ళం చేసుకున్నని నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో పెడితే అప్పుడు పరిస్థితి ఎలా ఒక్కసారి ఆలోచించు. కానీ శారద మంచితనమే ఈరోజు ఇలా నన్ను భూమి మీద బ్రతికేలా ఉన్నది. నా కొడుకు అపార్థం చేసుకొని చీకొట్టినా నా భార్య మాత్రం ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదు. అనేసరికి మీరే బాధపడుతూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమేనా? అసలు ఇదంతా మా వదిన కావాలని నీ మీద నింద వేసిందా? కాకపోతే ఈ విషయాన్ని భూమిని కనుక్కో, నిజం అనేది తెలుస్తుంది అనేసరికి మీరా తను తప్పు చేశానని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు పెళ్లి జరుగుతుంది. ఇక ఈలోపు వెంటనే పూరి శారదకు ఫోన్ చేస్తుంది. ఏమండి, ఇక నేను బయలుదేరుతానండి. అక్కడ పూరి ఫోన్ చేస్తుంది. ఇంకో విషయం, ఎలాగైనా సరే అక్కడ వాళ్ళ బామ్మ ఖచ్చితంగా కన్యాదానం చేయమని అడుగుతుంది. కానీ ఏంటి కానీ? అయినా ఒకప్పుడు నేను తప్పు చేశాను, మళ్ళీ తెలిసి తప్పు చేయనక్క అనేసరికి శారద చాలా సంతోషపడుతుంది. ఏంటి మీరా, నువ్వు నన్ను అక్క అని పిలుస్తున్నావా? అవును, ఈరోజు బుద్ధి తెచ్చుకున్నాను.
స్వార్థం కోసం అని నీ జీవితాన్ని నేనే ఇలా చేశాను కదా, నన్ను క్షమిస్తావు కదా అని విధంగా ఇక వెంటనే మీరా శారద కాళ్ళు పట్టుకుంటుంది. వద్దు, కాళ్ళు పట్టుకున్న అవసరం లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు. అయినా కన్యాదానం చేయడానికి ఎవరో ఎందుకక్క, ఈయన వస్తాడు, ఇక పూరి కన్యాదానం చేసేది ఈయననే అని మీర చెప్పిన మాటలకు శారద కేపి చాలా సంతోషపడతారు. నన్ను కూడా మీరు క్షమించండి, అన్నీ నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు అని ఈ విధంగా అన్న తర్వాత, సరే అండి ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి, మీరు వెళ్ళి హ్యాపీగా కన్యాదానం చేయండి, ఇక తను కూడా మన కూతురే కదా పూరి కూడా అని విధంగా అన్న తర్వాత సంతోషంతో కేపీ చాలా థ్యాంక్స్ మీరా, ఇలా అర్థం చేసుకున్నందుకు, నేనే పొరపాటు చేశాను, మీరే నన్ను క్షమించాలి అనే విధంగా మేము మీ మంచితనాన్ని గుడ్డిగా నమ్మకుండా అపూర్వ వదిన చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి అందరినీ బాధ పెట్టానండి అనే విధంగా అన్న తర్వాత మండపం దగ్గరికి వెళ్తుంది. కానీ ఇక్కడ బామ్మ షరతు పెడుతుంది కదా, ఆ సమయంలో ఇక వెంటనే కేపీ అక్కడికి వస్తాడు. తన భర్తగా వచ్చిన కేపీని చూసి తార షాక్ అయిపోతుంది. మరోవైపు ఇక పెళ్లి పీటల మీద కూర్చున్న విషయం తెలుసుకొని వెంటనే అదే సమయానికి భూమి ఇక గగన్ దూరం అయితే బ్రతకలేనని చెప్పేసి విషం తాగేస్తుంది. ఇక వెంటనే చెర్రి గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద తన చేతిలో విషం బాటిల్ ఉంటుంది, తాగేస్తుంది. వెంటనే చెర్రి హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తాడు. ఈ విషయం ఇక చంద్రకు తెలియదన్నమాట. హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు. ఆ సమయంలో గగన్ పీటల మీద నుంచి లేస్తాడు. ఏమైంది గగన్ అంటుండగా, అమ్మ అమ్మ భూమి, భూమికి ఏమైందిరా, భూమి అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే ఇక భూమిని విషం తాగిందనేసరికి వెంటనే షాకింగ్గా అదే సమయానికి శారద ఉన్ను గగన్ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి బెడ్ మీద ఇక చావు బ్రతుకుల మధ్య భూమి ఉంటుంది. బావా, నా కోసం వచ్చావు కదా, పిచ్చి పట్టిందా, ఇలా విషం తాగడం ఏంటి, నువ్వు లేని జీవితం నేను బ్రతకగలను, నువ్వే నేను, అలాంటి నువ్వు లేనిది నేను బ్రతికి ఎవరి కోసం బావా, అందుకే చనిపోవాలనుకున్నా, నీకు ఇబ్బంది పెట్టకుండా నీ ప్రేమ నేను దూరం చేసుకోలేను కదా బావా, పిచ్చికి పట్టిందా, నేను ప్రేమిస్తలేదని ఎవరు చెప్పారు, నువ్వు నా ప్రాణం, పంచప్రాణం, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావనుకో కొట్టేస్తాను, అర్థమైందా, నువ్వెవరు అనుకుంటున్నావు, ఇక్కడ ఈ గుండెల్లో ఉన్నావు అని ఈ విధంగా అంటుండగా ఈలోపు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటుండగా వెళ్ళిపోయి అక్కడ ధ్రువను బామ్మ అడుగుతుంది. ఏంటిరా ఆ భూమి ఎవరు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, పెళ్ళే కదా జరిగేది, ఈ భూమి అనేసరికి ఆ అబ్బాయి అలా లేచిపోవడం ఏంటి పెళ్లి పీటల మించలి, ఇది ఎంత అపచారమో తెలుసా, అపశకనం కూడా అని అంటుండగా అసలు నిజంగానే ఆ అబ్బాయి ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో ఆ అబ్బాయికి మొదటిసారి పెళ్ళయింది కదా, అయింది బామ్మ, కానీ విడాకులు ఇచ్చింది ఆ అమ్మాయి, ఏంటి పెళ్ళైన అబ్బాయిని ఇది పెళ్లి చేసుకుంటుందా, ఏంటే అసలు అందం లేదా, చదువు లేదా, డబ్బు లేదా, పెళ్ళైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి బామ్మ, ఆ అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, కానీ ఆ అబ్బాయి నిన్ను ప్రేమించలేదు అర్థమవుతుంది కదనే, ఇప్పుడు తన భార్య చావు బ్రతుకులో ఉందని చెప్పేసి అనేసరికి వెళ్ళిపోయాడు. ఇక వెంటనే అక్కడ పూరి విధంగా అంటుంది, ఆ పెళ్ళి మా అన్నయ్య ఇష్టంతోనే చేసుకోవట్లేదు, నా పెళ్ళి ఎలాగైనా జరగదని చెప్పేసి కుండ మార్పిడి పెళ్ళి అని చెప్పేసి అన్నారు, దాని ప్రకారంగా మా అన్నయ్య తన ప్రేమను చంపుకొని తారమెల్లో తాళి కట్టాలనుకున్నాడు, అందుకని మా వదిన తట్టుకోలేక చనిపోవడానికి నిర్ణయించుకుంది అనేసరికి ఒక్కసారిగా బామ్మ తార చెంప పగల కొడుతుంది. ఒకరి జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ అబ్బాయితో సంతోషంగా ఉండాలనుకున్నావు, కానీ ఆ అబ్బాయి నీతో సంతోషంగా ఉంటాడని ఎలా అనుకుంటున్నావు, ప్రేమ అనగానే సరిపోతుందా, ఆ ప్రేమ అవతల వ్యక్తి కూడా ఉండాలి, నీకుంటే సరిపోతుందా, అయినా ఏంట్రా ఇదే నా పెంపకం, డబ్బు చూపించి తల్లి ప్రేమ ఏంటో చూపించకుండా ఇదే నార నీ చెల్లని పెంచిన ప్రేమ, పెంపకం అనేది ప్రేమ త్యాగం చేస్తేనరా, చూసావా ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ గొడవ చేసే రైట్స్ ఉన్నాయి, కానీ ఆ అమ్మాయి తన భర్త జీవితం సంతోషంగా ఉండాలని తను చావడానికి సిద్ధపడింది, అదిరా ప్రేమ అంటే, ప్రేమ తనకి చావలేదురా,
అతనికి కూడా తన భార్య అంటే అపారమైన ప్రేమ ఉంది. తన చెల్లి కోసం, తన చెల్లి జీవితం కోసం ఈ పెళ్లి చేసుకోవాలని ఇంకొకసారి పిచ్చి పిచ్చి నాటకాలు చేసి ఒకరి జీవితాన్ని ఇక మీ చేతిలో రాగం చేసి హ్యాపీగా ఉండాలనుకుంటే అది కరెక్ట్ కాదురా అని అనేసరికి భూమిని వెంటనే గగన్, ఇక నువ్వు నా ప్రాణం, ఆ ప్రాణం ఎక్కడి పో సార్, తను నోట్ల నుంచి బ్లడ్ వస్తుంది సార్, వెంటనే మేము ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి లోపల తీసుకెళ్తారు. ఇక తన నోట్లో నుంచి బాగా అపారం బ్లడ్ వచ్చేస్తుంటుంది. క్లీన్ చేస్తూ ఇక ఆక్సిజన్ పెడతా స్పృహలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రం ఇక అక్కడ పూరి పెళ్ళి ఆగిపోయిందని చెప్పేసి వెంటనే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా గగన్ చెర్రీ ఉంటాడు. అక్కడికి శారద మండపం దగ్గరికి వెళ్తుంది. కేపీ కూడా అక్కడే ఉంటాడు. అదే సమయానికి ఇక కేపీ ఉన్ను శారద బామ్మ కాలు పట్టుకొని, నా కూతురు జీవితాన్ని ఆగం చేయకండి, నా కోడలు చాలా మంచిది, నా కొడుకు నా కోడల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, కానీ కుండమ్మ ఆడపిడి పెళ్ళని చెప్పేసి నా కూతురు జీవితాన్ని యథావిధిగా మళ్ళీ చేయకండి అనే విధంగా ఇద్దరు కాళ్ళు బామ్మ కాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు బామ్మ ధృవ చేయి పట్టుకొని ఇక పూరి చేయి పట్టుకొని పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టరానిసరికి, బామ్మ చెల్లి ఏంటి బామ్మ పిచ్చి పట్టిందా, ఆ గగన్ నా మెల్లో తాళి కట్టంది, అసలు పిచ్చి నీకు పట్టిందే, భార్య భర్తను విడగొట్టి పెళ్లి చేసుకోవడం అది ప్రేమ అంటారా? ప్రేమ అన్నదే అది మీ దాంట్లోనో ఏమంటారో తెలియదు కానీ మా దాంట్లోనో కొవ్వు అంటారు, బలుపు అంటారే. అరే ధృవ, పరువు పోవద్దంటే వాళ్ళు కన్యాదానం చేస్తారు, నువ్వు వెంటనే అమ్మాయి మెల్లో తాళి కట్టరానిసరికి బామ్మ మాట తీయకుండా ధృవ ఇక పూరి మెల్లో తాళి కట్టేస్తాడు. ఈలోపు పెళ్లి జరిగిపోతుంది. అన్నయ్య, ఇక నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నా జీవితం ఇలాగే ఉండాలా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇక భూమి చావు బ్రతుకులో ఉందని చెప్పేసి డాక్టర్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చరచంద్ర ఇంటికి వచ్చి అమ్మ భూమి అని చెప్పేసి పిలుస్తుండగా ఇక మీరా లోపల నుంచి ఏడ్చుకుంటూ వచ్చి ఏమైంది మీద అని అడుగుతుండగా, అన్నయ్య భూమి విషం తాగిందనేసరికి షాక్ అయిపోతాడు. భూమి విషం తాగడం ఏంటి, గగన్ పెళ్ళి అక్కడ జరుగుతుంది కదా, తట్టుకోలేక విషం తాగింది అనేసరికి కోపంతో వాడి వల్ల నా కూతురు చనిపోవాలని నిర్ణయించుకుందా, వాడిని చంపేస్తానని కోపంతో గన్ తీస్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్లు బయటకు వచ్చేసరికి గగన్ అడుగుతుండగా తను చావు బ్రతుకులో ఉంది, అంతేకాకుండా ఇక చెప్పలేమనేసరికి ఆఖరి నిమిషంలో నీ ప్రేమ ఇక భూమిని బ్రతకనివ్వాలన్నయ్య అని చెప్పేసి మళ్ళీ ఎలాగైనా సరే ఒకటి చెప్తున్నానన్నయ్య, ఆ తాళి బొట్టు నువ్వు మళ్ళీ భూమి మెడలో తాళి కట్టు, ఆ ప్రేమే భూమిని బ్రతికిస్తుందని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు.